ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం తహసీల్దార్ చలపతిరావు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కులం పేరుతో దూషిస్తున్నారంటూ వీఆర్ఓ, వీఆర్ఏ, సర్వేయర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఓలు మీడియాతో మాట్లాడుతూ కులం పేరుతో దూషిస్తూ మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని వాపోయారు. తనపై ఎవరికి ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేదంటూ దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎంఆర్ఓ వేధింపుల కారణంగానే కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో జెన్నిఫర్ అనే వీఆర్ఓ మృతి చెందారని ఆరోపించారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న తహసీల్దార్ ను సస్పెండ్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. బుట్టాని తహసీల్దార్ వెంటనే మహిళా వీఆర్ఓలు వేధిస్తున్న బుట్టాని తహసీల్దార్ సస్పెండ్ చేయాలి. తహసీల్దార్ వెంటనే గిరిజన వీఆర్ఓలు వేధిస్తున్న తహసీల్దార్ వెంటనే దళిత గిరిజన వీఆర్ఓలు వేధిస్తున్న తహసీల్దార్ వెంటనే సస్పెండ్ చేయాలి. తహసీల్దార్ వెంటనే గిరిజన వీఆర్ఓలు వేధిస్తున్న తహసీల్దార్ వెంటనే దళిత గిరిజన వీఆర్ఓలు వేధిస్తున్న తహసీల్దార్ వెంటనే గిరిజన వీఆర్ఓలు వేధిస్తున్న తహసీల్దార్ వెంటనే దళిత గిరిజన వీఆర్ఓలు వేధిస్తున్న తహసీల్దార్ వెంటనే విఆర్ఓస్ అండి. అదే గత కాలం నుంచి కూడా బుట్టాయిగూడెం ఎంఆర్ఓ గారు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం అలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగిందండి. ఇంకా మారుతారనే ఉద్దేశంతో మేము ఇంతవరకు కూడా ఫిర్యాదు చేయలేదు. అదేవిధంగా కూడా చాలామంది మహిళా ఉద్యోగులు చెప్పి బాధపడే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇంకా వాళ్ళు మారుతారనే ఉద్దేశంతో మేము చూసేవాళ్ళం. కానీ విపరీతమైన తిట్లు, మగవుల్ని కూడా విపరీతమైన తిట్లతో తిట్టడం, మీరు కోయ కులానికి చెందిన వారని కులం పేరు దూషించడం అలాంటి మాటలు కూడా మా ముందు కాకుండా వేరే వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాలు మేము చెప్తున్నామండి. అదేవిధంగా గ్రామంలో ఎంక్వైరీ చేసుకుని వచ్చిన రిపోర్టులు కూడా సకాలంలో సంతకాలు చేయకుండా గంటల తరబడి నిలబెడుతూ ఇంకా కాలయాపన చేస్తూ మమ్మల్ని ఆలస్యం అని చెప్పడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. మేమేమో పని చేయలేనట్లు, ఆయన ఒక్కలే పని చేస్తున్నట్లు పై అధికారులు కాలు చెప్పడం ఇలాంటి అన్నీ కూడా చేసి ఉన్నారండి. దీని సంబంధించి అందరం కూడా మేము నిరసన కూడా తెలుపుతున్నాం. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం జెన్నిఫర్ గారు అన్న మా తోటి ఉద్యోగస్తురాలు కూడా మరణించి ఉన్నారండి. దానికి సంబంధించి ఆవిడకి కూడా అనేక ఆరోగ్య సమస్యలతో పాటుగా రెడ్డిగన్పురం విలేజ్ చేస్తున్నప్పటికి కూడా ఆవిడ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా మందులు అవి తీసుకోవటం కూడా సమయానికి అందుబాటులో లేక ఆ విధంగా జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇలాగా మేము చాలా మానసిక ఆందోళనకి గురవుతున్నామని తెలియజేస్తున్నాం. అంతా బుట్టాయిగూడెం మండలం వీఆర్ఓలం అండి. మా తహసీల్దార్ గారైన పివి చలపతిరావు గారు ఆయన అసభ్యకరమైన మాటలతోటి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఏదైనా సర్టిఫికేట్ పట్టుకొని లోపలికి వెళ్తే గంటల తరబడి నించోబెడతాం. మమ్మల్ని కనీసం నిండు శూలాలతో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా 2 గంటలు 3 గంటలు నించోబెట్టేసి మాట్లాడేస్తారండి. సంతకాలు పెడతానికి పెన్నా తిప్పుతూ ఉంటారు. అదే విధంగా పెద్ద ఆవిడ ఉన్నారండి, ఆవిడ స్టంట్ వేయించుకొని ఉన్నారు. ఆవిడ ఎంతో బాధపడతారు. నైట్ టైము 10 వరకు కూడా ఉంచేస్తారండి, అసలు సంతకాలు పెట్టరు. అదొకటి. అమ్మాయిల విషయాల్లో టచ్ చేస్తాం కూడాను. అమ్మాయిల్ని పెద్ద ఆవిడని మొండాన్ని తిడతాం. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు వీళ్ళు. జీతాలు లేకపోతే మీరు బతకలేరా? 1 నెల జీతంతో చచ్చిపోతారా? లేకపోతే మీరు నేను జీతాలు లేకుండా బతుకుతున్నాను కదా, మీకేమైంది? 1 నెల జీతం రాకపోతే మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు? చచ్చిపోతారా ఏంటి 1 నెల జీతం రాకపోతే? ఇలాంటి మాటలతో హింసిస్తున్నారండి. మేము ఇంతకుముందు ఎందుకు మీడియా ముందుకు రాలేదని అంటే, ఇంతకుముందు మారుతారన్న ఉద్దేశంతో ఉన్నామండి. కానీ ఆయనలో మార్పు అయితే రాలేదు సార్. అందుకని మేము అధికారులను కోరుకునేది ఏంటంటే ఆయన పైన చర్యలు
తీసుకుంటారని అనుకుంటున్నాం సార్. అంతేవిధంగా అంటే ఆయన మీద కోపం అయితే మాకేం లేదండి. అంటే మేము ఎవరి దగ్గరైనా పని చేయగలం. మమ్మల్ని అంటున్నారు ఆయన, మీరు ఈ మండలంలో తప్ప వేరే మండలంలో పని చేయరని. అంటే కులం పేరుతో కూడా దూషిస్తున్నారు. కోయ కులం వాళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళకి ఇది తప్ప వేరేది రాదు, వీళ్ళు ఇక్కడ తప్ప వేరే ఉద్యోగాలు చేయరు కూడా అనే వేరే విధంగా మాట్లాడుతున్నారు. కోయోల్ని అణగదొక్కేయాలి అన్న మాటతోటి ఆయన పదే పదే అంటున్నారు. పిండి వేయాలంటాం, చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడతారండి ఆయన. అనేది ఆశా మేడం అనే ఆవిడనైతే రకరకాలుగా తిట్టారంట. పాపం ఆవిడ వచ్చి ఏడుతున్నా, ఎక్కడో దొబ్బిచ్చపోతే ఎదమ్మండ ఇక్కడ తగలడొచ్చుగా అన్నారంట. అది తప్పు. మరి అవి అయ్యిండి, ఒక ఆఫీసర్ అయ్యిండి ఒక చిన్న స్థాయి ఉద్యోగాలు అంటే చాలా చిన్నగా చూస్తున్నారండి. ఒక విఆర్ఓలతో అలా మాట్లాడే పట్ల అది మంచి పద్ధతి కాదు. ఒక తహసీల్దార్ అన్నప్పుడు ఒక తహసీల్దార్, అదే కాకుండా ఒకరే ఉన్నప్పుడు పిలిచి అమ్మ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాలి, అది చెప్పరండి. పబ్లిక్ వచ్చాక వాళ్ళ ముందే నించోబెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే ఆయనే పెద్ద పని చేసేటట్లు, ఉన్న వాళ్ళు ఎవరు పని చేయనట్టుగా మాట్లాడుతున్నారండి. ఫైనల్ గా వీఆర్ఓలు ఏమో మేము ఫీల్డ్ మీద ఎవరైనా చచ్చినా బతికినా అక్కడికి వెళ్ళి చేస్తుంటే అర్జెంటుగా రమ్మంటారు, వస్తే ఈ రిపోర్ట్ ఇవ్వలేదని మళ్ళీ తిడతారు, మమ్మల్ని ఏం చేయమంటారని వీళ్ళు వీఆర్ఓలు అందరూ ఏడుతున్నారండి. అలాగే నాకు కొంచెం హార్ట్ పేషెంట్ కాబట్టి నా భర్త ఏ రోజు అలాగుంటుందని కూడా వస్తుంటే ఆడ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అంటే, ఒక ఎంప్లాయీ భర్త ఆమె భార్య గురించి వస్తారు. ఇప్పుడు ఆయన ఒక ఎంఆర్ఓ, ఆయన హెల్త్ బాగుంటే అలా ఆవిడ వస్తే రాకుండా ఉంటుందా సార్? ఎలాగుంటుందో. కానీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మా ఆయన ముందే అలా పడితే అలా మాట్లాడాడు. ఆయన చాలా బాధపడి మేము బయట రాజకీయ నాయకుల దగ్గరికి కూడా వెళ్ళాం. వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను భయపడను, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏం చేస్తారు చేసుకోమని కూడా అడిగారండి. అప్పటి నుంచి నా మీద కూడా చాలా టార్గెట్ పెట్టారు ఆయన. అయితే నేను భయపడలేదు. ఏం చేయాలనుకుని మేము కూడా ఇలాగ ఎస్సీ కేసు పెట్టేద్దామని నిర్ణయించుకున్నాము. కానీ నా పట్ల ఎందుకంటే ఇంకా ఆయన తహసీల్దార్ కాబట్టి ఆయన మీద గవర్నర్తో మనం వదిలేయాలి, అంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళొద్దని నిర్లక్ష్యంతో మేము ముందుకు రాలేకపోయాము. ఎందుకంటే ఆయన పెద్ద వయసు, ఆయన యోధ కన్నా విలువ కదనుకున్నాం మేము. కానీ ఇంతవరకు ఆయన మార్పు రావట్లేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు. దయచేసి ఆయన మీద యాక్షన్ తీసుకొని ఆయన ఇక్కడ లేకుండా చేయాలని అందరికీ మనవి చేస్తూ కోరుకుంటున్నాను.